ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బీచ్ వెకేషన్ కు రెడీ కదా? పదండి మరి ఈ లాంగ్ వీకెండ్స్ అంతా మనం వండర్ఫుల్ బీచ్ లైఫ్ ని ఎంజాయ్ చేసేద్దాం. అక్కడ రిలాక్స్ అయిపోయి హ్యాపీగా రొటీన్ లైఫ్ లోకి రిటర్న్ అయిపోదాం. రెడీనా? గుడ్. వై వేస్టింగ్ టైం? కమ్ ఆన్. బీచ్, సన్సెట్, సన్ రైజ్, సీ ఫుడ్, కోస్టల్ లైఫ్, నో మ్యాడ్ లైఫ్, జిప్సీ వే ఆఫ్ లివింగ్, లేట్ నైట్ పార్టీస్, క్యాషినో. అర్థమైంది, మనం ఏదో ఫారెన్ టూర్ కొడుతున్నాం అనుకుంటున్నారు కదా? అస్సలు అవసరం లేదు. మన ఇండియాలో లేని లొకేషన్సా? అందుకే వీటన్నిటి కోసం ఫారెన్ ఎందుకు? జస్ట్ అలా కొన్ని గంటలు ప్రయాణం చేసే పేషెన్స్ ఉంటే చాలు, మనం మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకేంటది? అదే గోవా. గోమాంతక దీవులు. ఎగ్జాక్ట్లీ, ఎంత అందమైన పేరు కదా. గోవా చూసిన వాళ్ళు ఎవరైనా, చూడని వాళ్ళైనా గోవా అనగానే కళ్ళ ముందు బీచ్లు కదులుతూ కనిపించేస్తాయి కదా. గోవా ఈ పేరు వినగానే యూత్ కి ప్రాణం లేచొస్తుంది. వాటర్ స్పోర్ట్స్, వండర్ఫుల్ క్లైమేట్, బిజీ లైఫ్ కి అస్సలు సంబంధం లేకుండా అబ్బా గోవాలో ఉండడం అంటే నేనైతే మాటల్లో చెప్పలేను. కావాలంటే మీరే చూడండి, ఇక్కడున్న టూరిజం అట్రాక్షన్స్ వావ్ అనిపిస్తాయి. ఇలాంటి లైఫ్ ఎవ్వరికి బోర్ కొట్టదు కదా. మొత్తం బార్ల సంఖ్య అఫీషియల్ గా అయితే 7,000కు పైమాటే. ఇక అనాథరైజ్డ్ కూడా చాలానే ఉన్నాయి. ఇక బార్ సంగతి పక్కన పెడితే ఇక్కడ ఇండియాలోనే అత్యంత పాత లైబ్రరీ, మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని 18వ శతాబ్దానికి తీసుకెళ్తాయి. గోవా హైలైట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఏషియాలోనే ఫస్ట్ నావల్ ఏవియేషన్ మ్యూజియం కూడా గోవాలోనే స్టార్ట్ అయింది. యూజువల్ గా ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చేవారు ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇండియాలో చాలా ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న స్టేట్ గోవానే కాబట్టి. గోవాలో పర్ ఇయర్ ఒక్కో పర్సన్ యావరేజ్ గా 2 లక్షల రూపాయలని సంపాదించుకుంటారు. అంతేకాదు మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ అంటే గోవన్స్దే. ఇక గోవాలో చాలా రేర్ స్పెషీస్ అనిమల్స్, చెట్లు, పువ్వులు కూడా ఉన్నాయి. ఇక్కడ 30% అడవులే. సో హెర్బల్స్ మొదలు న్యాచురల్ గా ఇక్కడ దొరికే వస్తువులు చాలా ఎక్కువ అన్నమాట. వెస్టర్న్ ఘాట్ బ్యూటీ అంతా గోవాలోనే ఉంటుంది. మరి గోవన్ల మెయిన్ లైవ్లీహుడ్ టూరిజమే. అందుకే ఇక్కడ బనానా బోట్స్, పారాసైలింగ్, ఫెర్రీ రైడ్, క్యాషినో ఇలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. టిటో పబ్ ఇక్కడ పెద్ద హిట్ కావడంతో ఈ లైన్ లో ఎటు చూసినా మీకు పబ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. గోవన్ నైట్ లైఫ్ చాలా పాపులర్. ఇక షాపింగ్ విషయానికి వస్తే ఫ్లీ మార్కెట్ కల్చర్ ఎక్కువ. ప్రతి ఏరియాలో ఫ్లీ మార్కెట్ ని పెడతారు. ఈ ఫ్లీ మార్కెట్ లో లోకల్ మసాలాలు, ఫుడ్ స్ట్రీట్స్, గిఫ్ట్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మ్యూజిక్, డాన్స్ అంటే గోవన్స్ కి చాలా ఇష్టం. ఇయర్లీ ఇక్కడ గోవన్స్ కార్నివాల్ సూపర్ గా జరుగుతుంది. సన్బర్న్ ఫెస్టివల్ లాంటి ఎన్నో మ్యూజిక్ ఫెస్టివల్స్ కు గోవా కేర్ ఆఫ్ గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ గోవా, సౌత్ గోవాకు బై ది సీట్ హెలికాప్టర్ సర్వీస్ సూపర్ గా ఉంటుంది. హెలికాప్టర్ రైడ్ తో మీకు నచ్చిన బీచ్లపై ఫ్లై చేసేయచ్చు. బ్లేడ్ ఇండియా వెబ్సైట్ లేదా యాప్ లో మీరు టికెట్స్ ని బుక్ చేసేసుకోవచ్చు. ఓ 15 minutes ఈ రైడ్ ఉంటుందన్నమాట. మిడ్ ఇన్ ద ఎయిర్ స్కై డైనింగ్ 3,000 నుంచి 4,500 రూపాయలు కడితే మీకు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ లేదా డిన్నర్ ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే 45 minutes ఇక్కడ ఉండనిస్తారు. ఇక డిన్నర్ అయితే 60 నిమిషాలు మీరు ఈ స్కై డైనింగ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. స్కై రెస్టారెంట్ నేమ్ తో గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్ ఈ క్లౌడ్ డైనింగ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. రెంటెడ్ వెహికల్స్, నిజానికి గోవాలో ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఓలా, ఊబర్లు ఉండవు. కావాలంటే మీరు రెంటెడ్ 2 వీలర్ లేదా 4 వీలర్ తీసుకొని షికార్లు కొట్టేయచ్చు. ఇది చాలా చీప్ కూడా. స్పోర్ట్స్ బైక్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్ తో పాటు మీకు కావాల్సిన రేంజ్ లో ఇక్కడ వెహికల్స్ రెంట్ కూడా దొరికేస్తాయి. ఫ్యూయల్ కొట్టించుకొని మీకు నచ్చినన్ని రోజులు ఇక్కడ తిరిగేయచ్చు అన్నమాట. రై అని డే అండ్ నైట్ మీరు మీకు నచ్చిన బీచ్ కు, డెస్టినేషన్ కు వెళ్ళి పార్టీ కూడా చేసేసుకోవచ్చు. గోవాలో సేఫ్టీకి వచ్చిన ప్రాబ్లం అస్సలు లేదు. ఇక్కడ చాలా మంచి సేఫ్టీ ఉంటుంది. అందుకే మీరు ఫ్రీగా తిరిగేయచ్చు.
సీ అంచునున్న గోవాను కొంకన్ కోస్ట్ అంటారు. కర్ణాటక, మహారాష్ట్రలతో బార్డర్ షేర్ చేసుకునే గోవాలో ఈ రెండు రాష్ట్రాల ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. గోవాలో మైనింగ్ కూడా ఎక్కువ కాబట్టి రోడ్లు సరిగ్గా ఉండవు. పైగా చిన్న రోడ్లు, ఐరన్ ఓర్, బాక్సైట్, మ్యాంగనీస్ లాంటి మెటల్స్ బాగా దొరుకుతాయి. అన్నట్టు సెలబ్రిటీ షెఫ్ సారా టాడ్ వంటి ఫారిన్ షెఫ్స్ ఇక్కడ తమ రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు. గోవాలో మీకు అన్ని చైనీస్, కాంటినెంటల్ డిషెస్, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మస్త్ వర్స్. ఇది ఇవాల్టి వండర్స్ అరౌండ్ ది వరల్డ్. నెక్స్ట్ వీక్ మనం ఇంకో వండర్స్ అరౌండ్ ది వరల్డ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.